బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. అమరావతిలో మరో మహత్తర ఘట్టం ప్రారంభమవుతుంది. చాలా మంది నా వీడియోస్ చూసి కామెంట్స్ కూడా చేస్తున్నారు. బిట్స్ పిలాని పరిస్థితి ఏంటి, అలానే బ్యాంకుల భవనాల సముదాయాల పరిస్థితి ఏంటి, ఇట్లాంటివి చేస్తున్నారు. ఇప్పుడు బిట్స్ పిలాని ఆపరేషన్స్ మొదలు పెట్టబోతుంది అమరావతిలో బిట్స్ పిలాని సంస్థ గురించి తెలుసు. అది దేశంలోనే ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ముఖ్యంగా స్టెమ్ గ్రూప్స్ లో తన బలం ఏంటనేది నిరూపించుకున్నటువంటి సంస్థ. సో ఇప్పుడు అమరావతిలో ఏఐ క్యాంపస్, ఫస్ట్ ఏఐ క్యాంపస్ అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని దీనికి తగ్గట్టుగానే భూమిని కేటాయించింది. 70 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. సో అక్కడ యాక్టివిటీ ఏంటి అనే వారికి ఇది సమాధానం ఉన్నది. బిట్స్ పిలాని అమరావతి ప్రాజెక్ట్ అంటే బిట్స్ పిలాని అమరావతి ప్రాజెక్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఈ కంటైనర్ ని అక్కడ షిఫ్ట్ చేశారు లొకేషన్ లోకి. ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ చేసింది. కీలకమైనటువంటి మొత్తం ఇది ఒకసారి మాస్టర్ ప్లాన్ చూస్తే కనుక కీలకమైన సీడాక్సిస్ రోడ్డుని ఆనుకుని ఉన్నటువంటి ప్రదేశం. యాక్చువల్గా ఏంటంటే ఎడ్యుకేషన్ సిటీ లేదా నాలెడ్జ్ సిటీ అనేటువంటి ప్లేస్ లో యూనివర్సిటీస్ అన్నిటికి కూడా ల్యాండ్ ఇచ్చింది ప్రభుత్వం. అయితే బిట్స్ పిలాని ప్రత్యేకంగా తమకు కావాల్సినటువంటి భూభాగాన్ని ఎంచుకుని ఆప్షన్స్ తీసుకుని 70 ఎకరాల ల్యాండ్ తీసుకుంది. ప్రాసెస్ కంప్లీట్ అయినప్పుడు కూడా ల్యాండ్ హ్యాండ్ ఓవరింగ్ డాక్యుమెంట్స్ మాత్రం లాస్ట్ వీక్ వచ్చింది. అంటే ఆ డాక్యుమెంట్ కోసం ఇంతకాలం వెయిట్ చేసింది బిట్స్ పిలాని, లేదంటే నిర్మాణం చేయడానికి కాదు. ఎందుకంటే లీగల్ రైట్ లేకుండా ఎక్కడ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి డాక్యుమెంట్ రాగానే వారం తిరక్క ముందరే కంటైనర్స్ ని మూవ్ చేసింది. ఇక్కడ లొకేషన్ పరంగా చూస్తే కనుక సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి ఈ ప్లేస్ లో ఇక్కడ మనకి తెలుసు టీటీడీ టెంపుల్ ఉంది. ఇక్కడ క్లియర్ గా సీడాక్సిస్ రోడ్డు ప్లస్ వెస్ట్ బైపాస్ రెండు ఎక్కడైతే క్రాస్ అవుతున్నాయో ఆ క్రాస్ జంక్షన్ దగ్గర ల్యాండ్ తీసుకున్నారు. దీని బ్యాక్ సైడే వస్తుంది. దాదాపు 70 ఎకరాల ల్యాండ్ బిట్ తీసుకున్నారు. బిట్స్ పిలాని సంస్థ ఇప్పుడు దీనిపైన ప్రణాళికని రెడీ చేసింది. 2027 అకాడమిక్ ఇయర్, ఇప్పుడు 26-27 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. కానీ 27 అకాడమిక్ ఇయర్ అంటే వచ్చే విద్యా సంవత్సరం నాటికి క్యాంపస్ ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తుంది. ఫస్ట్ ఫేజ్ లో 35 ఎకరాల్లో డెవలప్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకుంది. కనీసం 3000 మంది విద్యార్థుల్ని అకామిడేట్ చేసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయబోతుంది. సో దానికోసమే ఈ కంటైనర్స్ తరలింపు ప్రక్రియ అనేది జరిగింది. ఇది ఆల్రెడీ రీచ్ అయిపోయినాయి అమరావతిలో. ఇది సీడాక్సిస్ రోడ్డు పక్కకే తీసుకెళ్లారు. ఇది అక్కడ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇక డే టు డే యాక్టివిటీస్, కన్స్ట్రక్షన్ గురించి అందరికీ తెలిసిన దాని గురించి కూడా డిస్క్రిప్షన్ ఇవ్వాలంటే కొంచెం కష్టం. కాకపోతే ఏంటంటే వీళ్ళు ప్రణాళికను రెడీ చేస్తున్నారు కాబట్టి ఒకవైపు కంటైనర్ ఆఫీసు, దానికి కావాల్సినటువంటి ఇతర సదుపాయాలు వీటన్నింటినీ కూడా అక్కడికి తరలించారనమాట. సో వన్స్ ఇది ఎస్టాబ్లిష్ అయిందంటే కనుక ఆపరేషన్స్ పూర్తి స్థాయిలో మొదలవుతాయి. బిట్స్ పిలాని పెట్టుకున్నటువంటి టార్గెట్ ప్రకారం 2200 కోట్ల రూపాయలని అమరావతిలో ఇన్వెస్ట్ చేయబోతుంది. సో ఫస్ట్ ఏఐ క్యాంపస్ దేశంలో బిట్స్ పిలానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడే బిట్స్ పిలాని పట్టుకొచ్చారు హైదరాబాద్కి. సో అనేక విద్యా సంస్థలు అనేక చోట్ల ఉన్నాయి. బట్ వాటికంటే కూడా అమరావతి క్యాంపస్ ఒక యూనిక్ క్యాంపస్ కాబోతుందని చెప్పి ఇది బిర్లా గ్రూప్ రన్ చేసేటువంటిది కాబట్టి కుమార్ మంగళం బిర్లా అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. ఏఐ క్యాంపస్ ఇది, ఏఐ బిట్స్ పిలాని క్యాంపస్ ఏదైనా ఉందంటే అది అమరావతి మాత్రమే అవుతుంది. సో మొత్తంగా 7000 మంది విద్యార్థుల్ని చదువుకునే విధంగా, వసతి కల్పించే విధంగా ఈ యూనివర్సిటీని డెవలప్ చేస్తారు. కానీ ఈ ఇన్స్టిట్యూషన్ని డెవలప్ చేస్తారు. కానీ ఫస్ట్ ఫేజ్లో మాత్రం కనీసం 3000 మందికి తగ్గకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తారు. ముందుగా 35 ఎకరాల్లో డెవలప్మెంట్ జరుగుతుంది. తర్వాత మిగిలిన 35 ఎకరాలలో కూడా అభివృద్ధి చేస్తామని చెప్పని బిట్స్ పిలాని సంస్థ చెప్తుంది. సో లాంఛనంగా ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్ని మొదలైనవి కాబట్టి భూమి పూజ కార్యక్రమం కూడా అతి త్వరలో ఉండేటువంటి అవకాశం ఉంది. బిట్స్ పిలాని అమరావతిలో ఆపరేషన్స్ మొదలు పెడుతుందా లేదా అనేటువంటి ప్రశ్నలన్నిటికీ ఇది సమాధానంగా మనం చూడొచ్చు. బహుశా నా అంచనా ప్రకారం వారం నుంచి 10 రోజుల్లోనే బిట్స్ పిలానికి సంబంధించినటువంటి భూమి పూజ కార్యక్రమం జరిగేటువంటి అవకాశాలు సమాచారం వస్తుంది. సో వన్స్ అది మొదలైతే కనుక 1 ఇయర్లో టార్గెట్ పెట్టుకున్నారు. 35 ఎకరాల డెవలప్మెంట్ అంటే ఒకవైపు సివిల్ స్ట్రక్చర్స్ నిర్మాణం జరుగుతుంది ఈ ఏడాదిలోనే, మరోవైపు నుంచి ఆ ఏరియా బ్యూటిఫికేషన్ కానీ దాని సరౌండింగ్ ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ అన్నింటిపైన కూడా ప్యారలల్ గా వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో 2027 విద్యా సంవత్సరంలో బిట్స్ పిలాని అమరావతి ఆపరేషన్స్ మొదలు పెట్టేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.